ఎందుకు చదువుకోలేదు మీరు? కష్టం చేసేయడానికి ఎవరు లేరు. రాయి గుట్టిన చాలా దాదాపు ఒక 10 కిలోమీటర్లు సైకిల్ తీసుకుపోయి రాయి కొట్టికి వచ్చేది. జాతీయ జిల్లా అధ్యక్షులు మీరు ఎలా ఎన్నికయ్యారు? చిన్నప్పటి నుంచి నేను నా తపనంత ఒకటే, మనం ఏదో విధంగా ప్రజలకు గెలుపు చేయాలి. అంటే ఈ కార్మికులకి ఎలాంటి సంక్షేమ పథకాలు ఉంటాయి? ఇది కార్మికులకు సంక్షేమ పథకాలు అంటే మేడం, వీళ్ళకి ఆ సాగు ఖర్చులకు కూడా ఒక 30,000 ప్రభుత్వం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. యాక్సిడెంట్స్ జరిగితే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి ఎక్కువగా? ఈ యాక్సిడెంట్ జరిగితే ఇప్పుడు ఈ కమిటీలు అనేది వీళ్ళు అప్పట్లో చాలా నడిచినాయి. ఒక ఊపు నడిచింది. మహబూబ్నగర్ జిల్లా అంటే ఒక లేబర్ జిల్లా. ఏ రాష్ట్రం మహబూబ్నగర్ లేబరే ఉంటుంది. ఓకే. వలస జిల్లా అది. అంటే వాళ్ళ ఫ్యామిలీలో అనుకోకుండా ఇప్పుడు ఒక యజమాని వర్క్ చేస్తున్నాను అనుకో, చనిపోయారు అనుకో, అవునండి. అలాంటి వాళ్ళకు కూడా బెనిఫిట్స్ వస్తాయా? అదే మేడం, ఇప్పుడు డెత్ అవుతే మాత్రం 10 lakhs ఉంది. కొంతమంది ఏం చేస్తారంటే పని చేయించుకొని కూలి ఎగ్గొడతా ఉంటారు. ఓకే. అంటే ఇట్లా డబ్బులు ఇవ్వకుండా కూడా ఉంటారా? అట్లా కూడా ఉన్నారు మేడం, చాలా వరకు ఉన్నారు. అట్లా కూడా చాలా వరకు ఉన్నారు. అట్లా ఆ సమస్యలు ఉంటే కూడా మేము డీల్ చేస్తున్నాం. మన కార్మిక భవన్ నుంచి మీకు ఏ సమస్య ఉన్నా నేను ముందుంటా. ట్విట్టర్లో కూడా నా నెంబర్ ఇస్తాను, 9848421343కి నెంబర్ కాల్ చేయండి. మీకు ఏ సమస్య ఉన్నా నేను ముందుంటా. హాయ్, వెల్కమ్ టు యూటీవీ. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. జాతీయ భవన నిర్మాణ కార్మికుల సేవా సంఘం నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు ముద్దంగుల బాలరాజు గారు. ఆయనతో మాట్లాడి కార్మికుల వివరాలు ఏంటి, ఎలా ఉంటాయి, ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో అన్నీ అడిగి తెలుసుకుందాము. నమస్కారం సార్. నమస్తే మేడం. ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? బాగున్నా మేడం. సార్, ఫస్ట్ కార్మికుల సంఘం అధ్యక్షుడికి దాని గురించి కాకుండా మీ గురించి, అంటే ఏం చదువుకున్నారు, ఏం చేశారు, పేరెంట్స్ ఏం చేసేవారు, ఇవన్నీ ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్, మీరు ఏం చదువుకున్నారు, చిన్నప్పుడు మీ లైఫ్ ఎలా ఉండేది, పేరెంట్స్ ఏం చేసేవారు? ముందుగా యూటీవీ యజమానానికి, అలాగే మన తెలంగాణ కార్మికుల సోదరులకు, అలాగే వాళ్ళందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు మేడం. అయితే నేను చిన్నప్పుడు చాలా కష్టపడ్డాను మేడం. నేను మా అమ్మకు నాన్న ఇద్దరు అన్నదమ్ములు, చిన్నప్పుడు తమ్ముడు చనిపోయిండు. ఇక అక్కడి నుంచి నేను ఒక్కరిని, అక్క చెల్లెలు మొత్తం ఇద్దరు. వాళ్ళు చాలా కష్టపడాను. చిన్నప్పటి నుంచి నేను కష్టం చేసిన మేడం, చాలా కష్టం చేసిన. వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి, చెల్లేది పెళ్ళి నేనే చేసిన, అక్కది పెళ్ళి మేమే చేసిన. అంటే అక్క పెళ్ళి అంటే అమ్మ నాన్న అందరం కలిసి చేసినాం. చెల్లెల పెళ్ళికి వచ్చేసరికి నేనే కష్టపడ్డా. మన కుటుంబ సభ్యులు కానీ, మా కుటుంబ సభ్యులు నేను కష్టపడి పెళ్లి చేసాం. నేను పెద్దగా చదువుకోలేదు. నేను చదువుకున్నది 3rd class. ఓకే. నాకు ఇంచుమించు దాదాపు 59 చేంజ్ ఉన్నాయి. 49 చేంజ్ ఉన్నాయి. 50 ఏళ్ళకు రన్నింగ్ అవుతున్నది. నేను చదువుకున్నది 3rd class మేడం. నేను పెద్ద చదువుకోలేదు. కాకపోతే చిన్నప్పటి నుంచి ఈ మన ఏదన్నా హెల్పింగ్ చేయాలనే ఒక తపన మాత్రం నాలో చాలా వరకు అప్పటి నుంచి నా ఎంబడి వేటాడుతుంది అది. కానీ ఎట్లా చేయాలి ఇదే ఆలోచన. అంటే ఎందుకు చదువుకోలేదు మీరు? అంటే ఈ నేను చెప్తున్నా కదా, వాళ్ళ పెద్దోళ్ళు, మా అక్క, ఇక మాకు కష్టం చేసేయడానికి ఎవరు లేరు. ఓకే. ఇక నేను ఉన్నోని ఒక్కడిని కాబట్టి నేను ఇక వాళ్ళకి, మా అమ్మకు నాన్నకు చేదోడు వాదోడుగా ఉండి వర్క్ చేసుకుంటూ, పనులు చేసుకుంటూ, అసలు నేను ఒడ్డెర కులానికి చెందిన వ్యక్తిని మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రాయి కొట్టేది మేడం అప్పట్లో. ఓకే. రాయి కొట్టిన చాలా దాదాపు ఒక 10 కిలోమీటర్లు సైకిల్ తీసుకుపోయి రాయి కొట్టి మళ్ళీ ఇంటికి వచ్చేది మేము. మా సొంతూరు వచ్చేసి నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం పాలెం. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇప్పుడు జిల్లా నూతనంగా ఏర్పడింది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు నాగర్ కర్నూల్ జిల్లా అయింది. మాది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఫస్ట్. ఇక అక్కడ ఉండి చాలా కష్టపడి ఇక చేసుకుంటూ ఇక ఎప్పుడు నేను నా మనసులో అనుకునేవాడిని, ఇప్పుడు సెల్ ఫోన్ పెట్టాలంటే అప్పట్లో సెల్ ఫోన్ ఎట్లా, వేరే ఆతల దగ్గర ఫోన్ చూస్తే మనం ఫోన్ పెట్టాలి అనే ఒక కాన్సెప్ట్ నాలో వచ్చేది. నీ ఫోన్ ఎట్లా పెట్టాలి అనేది, అంటే అప్పటి నుంచి మనకి ఇక ఇదే ఇక వేటాడి, నేను ఎట్లైనా కావాలా, ముందుకు వెళ్ళాలా, ఎట్లా వెళ్ళాలా ఇక నన్ను నా వెంబడి ఇక అది ఒక వెంబడిస్తూ ఉంది అన్నట్టు. ఇక అట్లా మనం వచ్చేసి నేను 99లో మ్యారేజ్ చేసుకున్నాను మేడం. ఓకే.
99లో మ్యారేజ్ అయింది. నాకు 2 పిల్లలు. ఒక బాబుకి 26 రన్నింగ్, ఒక బాబుకి ఓ 20. పెద్దవాళ్ళే ఆ! చాలా. ఇక నా కొడుకు 2 కొడుకులు. ఉమ్, ఒక బాబుకి 26 రన్నింగ్, ఒక బాబుకి 24 రన్నింగ్. ఓకే. ఒక బాబుకు ఒక బాబు, పాప. పెద్ద బాబుకి. చిన్న బాబుకు పెళ్ళిళ్ళు కూడా అయినాయి. పెళ్ళిళ్ళు కూడా అయినాయి మేడం. ఓకే. చిన్న బాబుకు పాప. ఏం చేస్తుంటారు వాళ్ళు? వాళ్ళు ఇప్పుడు నేను సివిల్ కాంట్రాక్ట్ చేస్తాను మేడం. ఉమ్, ఇక నా వర్క్లే చూసుకునేది చిన్న అబ్బాయి, ఓకే. పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి. అయితే వాళ్ళకు నేను చదువుకోలేదు కదా, వాళ్ళకన్నా ఎడ్యుకేషన్ చదివిద్దామని చాలా ప్రయత్నం చేసినా కానీ చదవలే. ఉమ్, అంటే నాకేమో చదివిస్తే స్తోమత లేదు మా తల్లిదండ్రులకి. ఓకే. నేను చదివిస్తా అంటే కూడా వీళ్ళు చదువుకోవాలి. ఓకే. అంటే అట్లాంటి సిచ్యువేషన్ జరిగింది. ఇక ఏం చేస్తామని చెప్పేసి ఇక పెద్ద బాబు డీసీఎం మెకానిక్ చేసిండు కొన్ని రోజులు. తర్వాత ఇక వాడు ఇక చిన్నోడేమో ఇక పెద్దోనికి చదువు వచ్చేది, చిన్నోనికి అసలు చదువు రాకపోయేది మేడం. వాడికి కూడా ఇంక ఏం చేయాలి, ఇక మన వర్క్లే చూసుకునేది. ఉమ్, ఇట్లా పెద్ద అబ్బాయి ఇప్పుడు మొత్తం పైన ఇప్పుడైతే మన ఫుడ్ మార్కెట్లో సూపర్వైజర్గా చేస్తున్నాడు. ఓకే. కొత్తగూడెం అని, ఇప్పుడు మ్మ్. కొత్తపేటలో ఉన్న ఫుడ్ మార్కెట్ మా కొత్తగూడెంలో నేను ఉండేది అక్కడే మేడం. ఓ అంటే ఇక్కడ ఊర్లో ఇల్లు ఉంది, భూమి ఉంది, వెళ్తుంటా వస్తుంటా. నేను ఉండేది ఇక్కడే, ఇల్లు ఇక్కడే కట్టుకొని ఇక్కడే ఉంటున్నాను. ఓకే. రామోజీ ఫిలిం సిటీ దగ్గరలో ఉహుం, ఆ ఫుడ్ మార్కెట్లో సూపర్వైజర్ చేస్తాడు. చిన్న అబ్బాయి కూడా ఇక మన ఇప్పుడు రియల్ ఎస్టేట్ డౌన్ ఉందని చెప్పి అతనికి ఒకటి మనం అశోక్ లీలాండ్ ఆటో ఇప్పించాను. ఉమ్, ఆయన కూడా ఫుడ్ మార్కెట్లోనే బండి నడుపుతాడు, సొంతం బండి ఉంది. ఉమ్, ఇక వెహికల్స్ కూడా ఉన్నాయి, వర్కులు డౌన్ ఉన్నాయి అని చెప్పి ఇక అది ఈ లైఫ్ అట్లా సాగుకుంటే అంతవరకు వచ్చింది మేడం. ఇది అంత. ఓకే. ఓకే అండి. ఇప్పుడు జాతీయ జిల్లా అధ్యక్షులు మీరు ఎలా ఎన్నికయ్యారు అండ్ ఇలా అవ్వాలి అని ఎలా అనిపించింది మీకు? ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి నా తపనంత ఒకటే, మనం ఏదో విధంగా ప్రజలకు గెలుపు చేయాలి. ఉహుం, ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలి అనే కాన్సెప్ట్ నా ఉద్దేశం అట్లా ఉండేది మేడం. మనం ఎట్లా చేస్తే బాగుంటుంది, ఏ విధంగా మనతో డబ్బులు లేవు, మనం ఎట్లా ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు మనకు ఒక దారి దొరికింది, జాతీయ భవన నిర్మాణ కార్మికుల సేవా సంఘం అని ఒక దారి దొరికింది. మనం ఈ దారితోన మనకు ముందుకెళ్తే ప్రజలకు చేరువ ఏదైనా మన నుంచి ఇయ్యలేము, కానీ ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు వాళ్ళకి చేరే విధంగా మనం ముందుని పోరాడి వాళ్ళకి ఇప్పించే విధంగా ముందుకెళ్ళొచ్చు అన్న భావనతో నేను ఈ సంఘంలో ఎన్నికవడం జరిగింది. వాళ్ళు నన్ను అర్థం చేసుకొని నా పాలసీ నచ్చి నాకు నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు పోస్టింగ్ చేసడం జరిగింది మేడం. ఓకే. అంటే ఎలా ఎన్నుకుంటారు దీన్ని? ఏదైనా ప్రాసెస్, ఓటింగ్ అనేది ఏమైనా ఉంటుందా? ఓటింగ్ అనేది ఏముండదు మేడం. ఇది ఒక నలుగురు, ఒక 10-20 మంది కూర్చొని సెర్చ్ చేస్తారు. సెర్చ్ చేసి ఈ వ్యక్తి అయితే బాగుంటాడా, ఈ వ్యక్తి అయితే బాగుంటాడా అనేది సెర్చ్ చేసి ఒక కమిటీ చేసి ఆ కమిటీలో నిర్ణయించడం జరుగుతుంది మేడం. ఓకే. అంటే ఇది దీనివల్ల బెనిఫిట్స్ ఏముంటాయి? అంటే వాళ్ళకి కార్మికులకు కానీ మీకు కానీ ఎలా ఉంటుంది? దేనికోసం? ఇది భవన నిర్మాణ కార్మికులు అంటే మేడం, వాళ్ళు ఈరోజు ఇట్లా కూర్చొని మాట్లాడుతున్నామంటే వాళ్ళు కట్టిన ఇండ్లు ఇవి. అవును. వాళ్ళు కట్టిన ఇల్లు, వాళ్ళు పడ్డ కష్టం, ఈ ఇండ్ల, ఈ బిల్డింగ్స్, ఈ అపార్ట్మెంట్ వెనుక వాళ్ళ శ్రమ చాలా దాగున్నది మేడం, మామూలుగా లేదు. అవును. మేస్త్రి, లేబరు, ప్లంబరు, గ్రానైట్స్ వేసే లేబర్సు, మళ్ళీ పోతే మన ఎలక్ట్రీషియను, కలర్స్ వేసే లేబర్సు, స్లాబ్లు వేసే లేబర్సు, వీళ్ళందరి శ్రమ ఇందులో మామూలుగా మనకు అంటే ఇప్పుడు ఇంతకుముందు పబ్లిక్ సిటీలో వచ్చిందా రాదు కానీ ఎవరు దీన్ని గమనించరు. ఈరోజు మనం ఇంట్లో కూర్చున్నామంటే ఎంతమంది శ్రమ పడితే ఇల్లు తయారవుతుంది, కానీ అలాంటి వాళ్ళకి దిక్కు దివానా లేకుండా పోయింది మేడం. రోడ్ల మీద చూస్తున్నాము, కుప్పలు అడ్డాలు ఉంటాయి. అడ్డాలు అంటే మీకు ఐడియా ఉంటుందా లేదా? అడ్డాలు అనేది ఉంటుంది. వాళ్ళు కన్నా కష్టం చేస్తారు పాపం ఆ రోడ్ల మీద. అదే కూలి బతుకు. వాళ్ళు చదువుకోలే, ఇంజనీర్లు చేయలే, డిగ్రీలు చదవలే, కానీ ఈ డిజైనింగ్ చేయమంటే చేస్తాడు. రాదు. ఆ వెలివేషన్ చేయమంటే చేస్తారు. అంటే వాళ్ళ భావన ఎంత గొప్పది ఒకసారి ఆలోచించండి మేడం. వాళ్ళు మన కలమ్మ తల్లి ముద్దు బిడ్డల అన్న కూడా ఆశ్చర్యం లేదు. అట్లాంటి పనితనం ఉంది వాళ్ళ దగ్గర, కానీ వాళ్ళకి గుర్తించే మహానుభావుడు లేడు.
ఒక ప్లానింగ్ చేసి ఇవ్వమంటే చేసిస్తారు, కట్టిస్తారు. కట్టిస్తారు. వాళ్ళు ముక్క రాదు, మళ్ళీ అక్షరం ముక్క అవును. రాదు. హ్మ్. అంటే ఇంజనీర్లు ఇప్పుడు ఇంజనీర్లు అంటే వచ్చి మనలో ఉండేదానికి చదువుతోని పని పని లేదు. లేదు. హ్మ్. ఆ విధంగా వాళ్ళు చేస్తున్నారు. కాకపోతే వాళ్ళు ఇంత చేసి కూడా ఈ నిర్లక్ష్యానికి గురవుతున్నారు పాపం. అవును. కింద పడి చనిపోయి, యాక్సిడెంట్ అయ్యి, కాళ్ళు ఇరిగి, డ్యామేజ్ అయ్యి పాపం వాళ్ళు ఇట్లా చనిపోతున్నారు. వాళ్ళకు చేరే విధంగా ఇక్కడ మన ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు వాళ్ళకి అందే విధంగా వాళ్ళు ముందుకు ఉమ్, వెళ్తలేరు. ఓకే. ఈ అంటే ఈ కార్మికులకి ఎలాంటి సంక్షేమ పథకాలు ఉంటాయి? అవి ఏ విధంగా అందుతాయి? ఇది కార్మికులకు సంక్షేమ పథకాలు అంటే మేడం, వీళ్ళకు లేబర్ కార్డ్ అని ఒకటి ఉంటుంది మేడం. హ్మ్. వీళ్ళు ఇప్పుడు నేను చెప్పే లిస్ట్లో ఉన్న కార్మికులందరూ కూడా వీళ్ళు భవన నిర్మాణ కార్మికులు అని అంటే వాళ్ళు కాకుండా ఇతర కార్మికులు. హ్మ్. భవన నిర్మాణ కార్మికులు నేను చెప్తున్నాను. ఇతర కార్మికులు అంటే ఎవరు? మన గుంతలు ఈ రోడ్ సైడ్ గుంతలు తొగేటోళ్ళు కానీ, ఓకే. రాళ్ళు కొట్టేటోళ్ళు కానీ, మట్టి పనులు చేసేటోళ్ళు కానీ, వీళ్ళు కూడా కార్మికుల కిందకే వస్తారు మేడం. హ్మ్. వీళ్ళకి కూడా కార్డ్స్ తీసుకోవాలి. వీళ్ళందరూ ఏం కార్డ్స్ తీసుకోవాలి? లేబర్ కార్డ్స్ తీసుకోవాలి మేడం. ఓకే. లేబర్ కార్డ్స్ అనేది ఏంటంటే వాళ్ళు ఇప్పుడు మనం ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఆ కార్డ్స్ తీసుకోవడం వల్ల వాళ్ళకి బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే. ఎలా బెనిఫిట్స్ ఉన్నాయంటే ఇప్పుడు డెలివరీ అయితే ఇప్పుడు 30,000 వాళ్ళ అకౌంట్లో అమౌంట్ పడుతుంది. హ్మ్. లేబర్ కార్డు. నేను తీసుకున్నాను ఎగ్జాంపుల్. హ్మ్. ఇప్పుడు నా కూతురు ఉంది, డెలివరీ అయింది. 2 డెలివరీల వరకు 30,000 అమౌంట్ వాళ్ళ అకౌంట్లో పడడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే. ఇంకొకటి డెత్ అయింది అనుకోండి. డెత్ అవుతే వాళ్ళకు ఇప్పుడు ఏమంటారు, సావు ఖర్చులు అంటారు కదా మేడం. అవునవును. ఆ సావు ఖర్చులకు కూడా ఒక 30,000 ప్రభుత్వం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఓకే. ఇందులో. హ్మ్. నెక్స్ట్ యాక్సిడెంటల్గా డెత్ అవుతే కూడా వాళ్ళకి ఇంతకుముందు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు 6 lakhs ఉండే. హ్మ్. ఇప్పుడు ఇంకో 4 lakhs మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పెంచింది. ఓకే. ఇప్పుడు 10 lakhs అయింది మేడం. 10 లక్షలు 10 చేశారు. లక్షలు వాళ్ళకి ఎవరికన్నా డెత్ అవుతే వాళ్ళకి ఒక 10 లక్షల రూపాయలు గవర్నమెంట్ నుంచి వాళ్ళకు వచ్చే విధంగా పథకాలు ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళకు డ్యామేజ్ ప్రారంభంగా అంటే మనిషి చేతిలో కాళ్ళు ఇరిగి లేకపోతే డ్యామేజ్ అయ్యేదాన్ని ఇరిగి పని చేసుకొని పరిస్థితిలో ఉంటే కూడా ఇప్పుడు అక్కడ డాక్టర్ రాసిన సమ్మర్ ఉంటుంది కదా మేడం, రీఛార్జ్ అయ్యేటప్పుడు ఆ డ్యామేజ్ రాస్తారు అందులో. ఓకే. ఆ డ్యామేజ్ని బట్టి కూడా వీళ్ళకి 4 నుంచి 5 lakhs వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వీళ్ళు సహజ మరణం అంటే హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడు కానీ, మనం నడుస్తుంటే పడి చనిపోవడు కానీ, పండుకున్నాడు చనిపోయినాడు, అట్లాంటి వాళ్ళకు కూడా ఇంతకుముందు 1,00,000 రూపాయలు ఉన్నాయి మేడం. ఇప్పుడు 1,00,000 నుంచి 2 లక్షలు ప్రభుత్వం పెంచింది. ఓకే. అంటే వీళ్ళు తెలివి ఉంది. ఎక్కడ తెలివి ఉంది? పని చేసే దాంట్లో తెలివి ఉంది. ఈ సంక్షేమ పథకాల విషయానికి వస్తే వీళ్ళకు తెలివే లేదు. ఓకే. అంటే లేబర్ కార్డు ఎలా తీసుకోవడం, దాని ప్రాసెస్ ఏంటి? లేబర్ కార్డు ఇప్పుడు ఇంతకుముందు ఈ సేవలో పెట్టిరు, గవర్నమెంట్ అలర్ట్ చేసింది ఈ సేవకి. ఇప్పుడు ఏమన్నా డబ్బులు కట్టడం ఉంటుందా? డబ్బులు కట్టడం ఉంటుంది మేడం. ఒక 500 నుంచి 1,000 వరకు కార్డ్స్ వస్తుంది. ఓకే. మంత్లీ లేదు మేడం, ఒక్కసారి తీసుకుంటే 5 years వరకు పనిచేస్తుంది. ఓకే. మళ్ళీ 5 years నాడు రెన్యువల్కి ఒక 500 కార్డ్స్ వస్తుంది. అంతే. అయితే వీళ్ళకి తెలియక ఇది ఏడ చేయించుకోవాలి, ఎట్లా చేయించుకోవాలి తెలియక దాదాపు ఒక 90% మంది ఇట్లనే సతమతం అవుతున్నారు. అంటే కమిటీలు అనేది వీళ్ళు అప్పట్లో చాలా నడిచినాయి, ఒక ఊపు నడిచింది. ఇప్పుడు తెలిసిన వాళ్ళే చేసుకుంటున్నారు, తెలియని వాళ్ళు చేసుకుంటలేరు. అందుకే ఇప్పుడు కమిటీలు వేయడం జరుగుతుంది. ఈ మా సంస్థ అనేది ఇప్పటి నుంచి ఉన్నది కాదు, ఒక 96 మొదలైంది. అప్పటి నుంచి నడిపిస్తూనే ఉన్నారు మా అధ్యక్షులు, మా జాతీయ చైర్మన్ గారు లక్ష్మయ్య గారని, కొల్లిశెట్టి లక్ష్మయ్య గారని, అలాగే మన జేఏసీ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు బి అనంతయ్య, వాళ్ళ సారథ్యంలో చాలా రోజుల నుంచి ఇప్పుడు ఈ పెరగడానికి కూడా వాళ్ళ కృషి ఉంది. ఈ ఎక్స్రే పెరిగినాయి కదా మేడం మొన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో, వాళ్ళ కృషి దాని వెనక చాలా ఉంది. మా చైర్మన్ గారు కానీ, మా అధ్యక్షులు కానీ, ఈ కార్మిక సంఘాల నాయకుల కృషి ఉంది. వాళ్ళు చేసిన పోరాటాల వల్ల ఈ సంక్షేమ పథకాలు పెరిగినాయి. అయితే ఇప్పుడు ఇంకా
మన సంక్షేమ పథకాలు ఇప్పుడు మన ఈ డెలివరీ అయ్యే ఈ మన ఇంకోటి మ్యారేజ్ గిఫ్ట్ ఉంది మేడం ఇలా మర్చిపోయినా సారీ. మ్యారేజ్ ఇప్పుడు అమ్మాయి నా బిడ్డ ఉంది, నా కూతురు మ్యారేజ్ చేస్తాను, ఇప్పుడు అందులో కూడా 30,000 నాకు పడతాయి, ఓకే. నా అకౌంట్లో పడతాయి. అంటే ఇప్పుడు ఈ 30,000 మ్యారేజ్ది ప్లస్ ఈ డెలివర్స్ది 30,000, ఈ మనిషి సావు ఖర్చులకు వచ్చే 30,000, ఇవి ఈ సావుకు ఖర్చులకు వచ్చేది 60,000కు పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఓకే. ఈ మ్యారేజ్ గిఫ్ట్ అనేది ఇప్పుడు 30,000 నుంచి ₹1,00,000 పెంచడానికి మా అధ్యక్షులు మా చైర్మన్ గారు ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఈ డెలివరీది కూడా ₹1,00,000 పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. మొన్న ఇవన్నీ ప్రపోజల్ పెడితేనే ఒక 2 ఐటెం పెరిగినాయి. సహజ మరణం 1,00,000 నుంచి 2,00,000కి పెంచిండ్రు గవర్నమెంట్. ఇది యాక్సిడెంటల్గా డెత్ కానీ భవన నిర్మాణ కార్మికులకు జరిగిన నష్టం వల్ల 6 lakhs నుంచి 10 lakhsకు ఇది పెంచిర్రు. 2 పెరిగినాయి, మిగతా అన్నీ సేమ్ ఉన్నాయి. అవి కూడా మళ్ళీ ప్రపోజల్ పెట్టిర్రు వాళ్ళు. అయితే ఇప్పుడు కార్మిక శాఖలు అనేది మనం ఎక్కడెక్కడ ప్రాజెక్టులు పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఈ మన ఈ డ్యామ్స్ ప్రాజెక్ట్స్ కట్టే నుంచి సెస్ వస్తుంది మేడం. మనకు అక్కడ ఇప్పుడు వేల కోట్ల టర్నోవర్, వేల కోట్ల టెండర్స్ ఉంటాయి కదా, అక్కడ నుంచి కార్మిక శాఖ కార్మికులకు ప్రత్యేకంగా సెస్ వస్తుంది. 2% 3% ఎంతో, అది 1% తెలియదు, దాని మీద పూర్తిగా నాకు అవగాహన లేదు. ఆ సెస్ వస్తుంది. ఆ సెస్ వల్ల వచ్చిన డబ్బులే అక్కడ జామ అయి ఉంటాయి కార్మిక శాఖలో. అది ఓన్లీ కార్మికులకి ఖర్చు పెట్టాలి, అక్కడ కార్మికులే ఖర్చు పెట్టాలి. ఆ విధంగా ప్రభుత్వం ఇప్పుడు మంచిగానే పెంచింది. ఇంకా ముందు చూపు ఉండి ఇప్పుడు నేను చెప్పిన మా అధ్యక్షులు వారు చెప్పిన ఇవన్నీ కూడా అదే డెలివరీ అయితేనేమి, డెత్ అయితేనేమి, మ్యారేజ్ గిఫ్ట్ అయితేనేమి, ఇవి కూడా పెంచే విధంగా ప్రభుత్వం సహకరించాలని మా జాతీయ భవన నిర్మాణ సేవా సంఘం తరపున కూడా నేను ప్రశ్నిస్తున్నా. అంటే ఈ లేబర్ కార్డ్ అనేది లేకపోతే ఇవన్నీ బెనిఫిట్స్ అసలు ఒక్కటి కూడా రావండి. లేబర్ కార్డ్ లేకపోతే అసలు బెనిఫిట్స్ అనేది రాదు. ఏ బెనిఫిట్స్ రావు. ఈ భవన నిర్మాణ కార్మికుడు అని నీకు గుర్తింపు రావాలన్నా కూడా నీకు లేబర్ కార్డు ఉండాలి. నీకు ఏదైనా సమస్యలు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే మేము ఆ సమస్య పరిష్కరించే. అంటే ఈ లేబర్ కార్డు అనేది అంటే ఏమేమి ఉంటే ఇస్తారు? ఏమన్నా ప్రూఫ్స్ ఉండాలి మేడం. ఎలాంటి ప్రూఫ్స్ ఉండాలి? ఆధార్ కార్డు, మన బ్యాంకు పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్ ప్లస్ రేషన్ కార్డు జిరాక్స్, 1 నుంచి 2 ఫోటోలు ఉంటే నీకు అయిపోతుంది. ఓకే, లేబర్ కార్డు అనేది ఇస్తారు. వస్తుంది. ఈ వర్క్ ప్లేస్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కార్మికులు? అంటే మీరు చెప్తుంటారా వాళ్ళకి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని? ఏమన్నా యాక్సిడెంట్స్ కానీ లేకపోతే ఏదైనా అవ్వడం కానీ ఇలా జరగకుండా చెప్తుంటాం మేడం. ఇప్పుడు మా సంఘం నుంచి కూడా చాలా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము. అలాగే మన కార్మిక భవన్ నుంచి కూడా వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. భవనాలు ఎత్తైన భవనాలు కడతా ఉంటారు. ఇప్పుడు 50, 60, 100 ఫ్లోర్లు కూడా కడతా ఉంటారు. కానీ వీళ్ళకు చిన్నది నుంచి పెద్దదాని ఏదైనా సరే ఖచ్చితంగా హైట్స్కి వెళ్ళే కొద్దీ జాగ్రత్తలు కంపల్సరీ తీసుకోవాలి మేడం. హెల్మెట్ కానీ, బెల్ట్ కానీ, అట్లా షూజు, ఆ విధంగా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ భవన నిర్మాణ యజమానులు వాళ్ళకు ఆ విధంగా సేఫ్టీ అందించే విధంగా కూడా వాళ్ళు ముందు చూపుతోనే వాళ్ళకి అందించాల్సింది కూడా అవసరం ఉన్నది. ఆ దిశగా వాళ్ళు తీసుకోవాలి, కంపల్సరీ తీసుకుంటేనే వాళ్ళకు మనకు యాక్సిడెంటల్గా తక్కువ అయ్యే అవకాశం ఉంటాయి మేడం. అది అంటే ఎలాంటి పర్పస్లో యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి? ఇప్పుడు హైట్స్కి వెళ్ళే కొద్దీ వాళ్ళు జారి పడుడు కానీ అలాంటివి ఎక్కువ అవుతూ ఉంటాయి మేడం. అది ఖచ్చితంగా వాళ్ళు ఇవి ఉండాలి, ఇవి ఖచ్చితంగా ఉండాలా. వాళ్ళు ఎప్పుడు ఎంత జాగ్రత్త ఉన్నా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి కామను. కాకపోతే మన జాగ్రత్తలో మనం ఉండాలి మేడం. ఓకే, ఈ యాక్సిడెంట్స్ జరిగితే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి ఎక్కువగా? ఈ యాక్సిడెంట్ జరిగితే ఇప్పుడు ఈ కార్మికుడు పైనుంచి పడతానే కాదు, యాక్సిడెంటల్గా ఇప్పుడు పనికి వెళ్తుంటాడు, మోటార్ సైకిల్ వేసుకొని సైకిల్ మీదనో నడుచుకుంటూ, ఇట్లా వెహికల్ యాక్సిడెంట్ జరిగినా కూడా నీకు బెనిఫిట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి మేడం. ఓకే, ఓన్లీ అక్కడ నుంచి అని కాదు. ఇప్పుడు పనికి వెళ్తుంటాడు మేడం. ఇప్పుడు బస్సులు ఎక్కేటోళ్ళు ఎవరున్నారు మేడం? అందరికి వెహికల్ ఉన్నాయి, బైక్ ఉన్నది, సైకిల్ ఉన్నాయి, సైకిల్ కూడా పోయింది, ఇప్పుడు బైక్స్ ఉన్నాయి అందరికి. పోతుంటుంది
ఏదో సందర్భం జరుగుతాయి. జరిగినప్పుడు కూడా అది కూడా ఈ వర్ధిస్తుంది. నీకు ఈ మేసిర్వా ఈ లేబర్స్ కార్మికుల కార్డు ఉన్న వారికి ఖచ్చితంగా వర్ధిస్తుంది. ఓకే. అన్నీ ఏ విధంగా చూసినా వాళ్ళకు లాభం చేకూర్చే విధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉన్నాయి. కాకపోతే వీళ్ళు ఆలోచించి మంచిగా ముందు జాగ్రత్తగా తీసుకుంటే వాళ్ళు వెనక భార్య బిడ్డలు కానీ తల్లిదండ్రులు కానీ అనాథలు కాకుండా వాళ్ళకు వచ్చే ఈ ఏమన్నా ఈ సంక్షేమ పథకాల బెనిఫిట్స్ వల్ల వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు. ఆ దిశగా ప్రతి భవన నిర్మాణ కార్మికులు ఎవరైనా సరే, ఇతర మట్టి పని చేసే లేబర్ కార్మికులు కానీ ఎవరైనా వీళ్ళు ఆలోచించి తీసుకోవాలి. ఈ మా జిల్లాకు వస్తే మేడం, ఫస్ట్ ఉమ్మడి జిల్లా మహబూబ్నగర్ జిల్లా అంటే ఒక లేబర్ జిల్లా. నువ్వు ఎక్కడ ఏ రాష్ట్రం పో మహబూబ్నగర్ లేబరే ఉంటారు. నువ్వు ఏ డిస్టిక్కో నువ్వు ఏ రాష్ట్రం పో మహబూబ్నగర్ లేబరే ఉంటారు. వలస జిల్లా అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ జిల్లాలో ఉన్న కార్మికులు ఖచ్చితంగా తీసుకోవాలి మేడం. నాగర్ కర్నూలు కానీ మహబూబ్నగర్ కానీ అంతే అందరు తీసుకోవాలి. కాకపోతే వీళ్ళు కూడా ఎక్కువ పోతూ ఉంటారు, ఎక్కువ పోతూ ఉంటారు. ఆ రోడ్ల మీద గుడిసెలు వేసుకొని వాళ్ళని చూస్తే ఒక్కొక్కసారి ఏడుపు వస్తూ ఉంటుంది. పాపం వాళ్ళ ఇంత పని చేస్తారు, వాళ్ళు ఏ రకంగా ఎట్లా ఉండాలి అనే ఉద్దేశం తెలియదు పాపం. వీళ్ళు కాంట్రాక్ట్ ఉంటాడు, తీసుకుపోతాడు, పడేస్తాడు. పని చేయాలా, ఉండాలా, ఏమవుతుంది, ఎట్లయితే ఈ ఉద్దేశం వాళ్ళకు అవగాహన లేదు, తక్కువ. ఎందుకంటే లేబర్ జిల్లా కాబట్టి పని 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 పోతా ఉంటారు. ఎంతసేపు పని తప్ప ఇవన్నీ తీసుకోవాలి ఆలోచన ఉండదు. అందుకే మీ ద్వారా ఈ ఇటు ద్వారా వాళ్ళకి తెలియజేసేది ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు తీసుకోవాలి. వాళ్ళ ఈ సంక్షేమ పథకాలు అర్హులు కావాలా, వీళ్ళు తీసుకొని అన్ని ముందు జాగ్రత్తగా తీసుకుంటే వాళ్ళకు చేదోడు వాదోడుగా బెనిఫిట్స్గా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే. అంటే వాళ్ళ ఫ్యామిలీలో అనుకోకుండా ఇప్పుడు ఒక యజమాని వర్క్ చేస్తున్నాను అనుకో, చనిపోయారు అనుకో, అలాంటి వాళ్ళకు కూడా బెనిఫిట్స్ వస్తాయా? అంటే ఆ ఫ్యామిలీకి కూడా ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి ఒకవేళ వస్తాయి? అదే మేడం, ఇప్పుడు డెత్ అవుతే మాత్రం 10 lakhs ఉంది. యాక్సిడెంట్గా సావకుండా బతకకుండా మనిషి ఏదైనా అటు ఇటు డ్యామేజ్ అయితే కూడా ఆ డ్యామేజ్ని బట్టి నీకు 4 నుంచి 5 lakhs వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకొకటి ఆ ఫ్యామిలీకే వస్తాయి. ఇంకొకటి మా కార్మిక సంఘాలు మేము ముందుండి ఏ భవనం దగ్గర ఏదైనా జరిగితే అక్కడ భవనం యజమాని నుంచి కూడా మేము ఆయనకు ఇప్పించే దశగానే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు అక్కడ నుంచి కూడా ఇప్పించే దశగా ప్రయత్నం చేస్తాం. అది మా దృష్టికి తేవాలి. అట్లా నడుస్తూ ఉంటే పని. ఇప్పుడు ఇంకొకటి ఉంది మేడం, ఇలా ఇప్పుడు యాక్సిడెంటల్గా నువ్వు కింద మనకు డ్యామేజ్ అయ్యి హాస్పిటల్లో పడితే 3 months వరకు 500 లెక్కన గవర్నమెంట్ కట్టిస్తుంది కూలీ. 3 months వరకు 500 రోజు. అంటే నువ్వు ఇక్కడ స్టార్ట్ అయిన నుంచి నువ్వు పని చేసుకోలేని పరిస్థితులు ఉంటాం కదా మేడం. మనకు ఏదైనా ఇరిగిపోయి డ్యామేజ్ అయి ఉంటే వాళ్ళకు ఎన్ని రోజులు నువ్వు హాస్పిటల్ ఉన్నావు, ఎక్కడ జాయిన్ అయినావు, వాళ్ళు ఇచ్చే రీఛార్జ్ సమ్మర్బు మనం వాళ్ళకు మన లేబర్ భవన్లో సమర్పిస్తే దాన్ని బట్టి వాళ్ళు ఎన్ని రోజులు ఉన్నారు హాస్పిటల్లో అన్ని రోజులు వాళ్ళు వేతనం అమౌంట్ పే చేస్తారు మేడం. అలా అకౌంట్లో పడుతుంది. ఆ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. వినియోగించుకుంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మేడం. అది కానీ ఎక్కువ ఎవరికి తెలియదు. తెలిసినా వాళ్ళు చూసి చూడనట్టు వదిలేస్తుంటారు. లేబర్ కార్డ్ అంటే ఏంది, ఎట్లా ఉంటుంది అంటే ఈ టెక్నాలజీ ఇప్పుడు వచ్చిన ఏంది, ఇది 6G 5G ఈ టెక్నాలజీలో కూడా జనాలు ఇంత వెనకబడి ఉన్నారంటే ఇంకా అప్పట్లో ఎట్లా ఉన్నారని అర్థం చేసుకోవాలి మనం. ఓకే. అంటే మీరు మీ దగ్గర చూసే వాళ్ళు అందరూ తీసుకున్నారా? తీసుకున్నారు మేడం, తీసుకున్నారు. ఇప్పుడు జిల్లాల వారిగా కూడా మండలాలు నియోజకవర్గాల వారిగా కూడా మేము అవగాహన కార్యక్రమం కల్పిస్తున్నాము. తీసుకోవాలని చెప్తున్నాం ఎవరికైనా. ఇప్పుడు రేపు ఎల్లుండి నాగర్ కర్నూలులో క్యాలెండర్ రిలీజ్ ప్రోగ్రామ్ ఉంది. ఆ రోజు కూడా క్యాలెండర్స్ కూడా మేము తెప్పించడము. ఆ ప్రోగ్రామ్ కూడా భారీ ఎత్తున చేసే మార్గం ఉంది. ఎందుకంటే జనాలకు అవగాహన కల్పించాలి మనం. వాళ్ళు మంచిగుంటేనే మనం మంచిగుంటాం మేడం. ఇవన్నీ ఉన్నాయంటే వాళ్ళ వల్లనే. ఇప్పుడు మనం ఎమ్మెల్యే కొడుకు ఎంపీ కొడుకు వచ్చి ఎలక్ట్రీషియన్ చేయలేడు, ప్లంబర్ పని చేయలేడు, డ్రైనేజ్లో దిగి చెత్త తీయలేడు. వాళ్ళు ఉంటేనే కదా. కార్మికులు మంచిగా ఉంటేనే మనం మంచిగా ఉంటాం కదా. కార్మికులు లేకపోతే ఇప్పుడు ఎలక్ట్రీషియన్ ప్లంబర్ లేకపోతే నువ్వు ఎక్కడ దగ్గర జామ్ అయిపోదు మొత్తం. అందుకనే వాళ్ళకి ఇంకా ప్రభుత్వం కూడా వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఇంకేమన్నా బెనిఫిట్స్
ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే ఈ బిల్డింగ్స్ కడతా ఉంటారు కదా! ఏమైనా గ్రూప్స్ ఉంటాయా? అంటే ఇంతమంది ఇక్కడికెళ్ళాలి డైలీ అట్లా ఏమన్నా ఉంటాయా గ్రూప్స్ కానీ ఏమైనా? గ్రూప్స్ అనేది ఏముండదు మేడం. ఇప్పుడు బిల్డింగ్ ఉంటుంది, హ్మ్. కన్స్ట్రక్షన్ దానికి ఒక కాంట్రాక్ట్ ఉంటాడు. ఓకే. బిల్డింగ్ యజమాని వేరు, కాంట్రాక్ట్ వేరు. హ్మ్. ఆ యజమాని కాంట్రాక్ట్కి ఇస్తాడు. హ్మ్. ఆ కాంట్రాక్టు ఈ ఈ లేబర్ వెళ్తారు. ఓకే. టాపీ మేస్త్రి కానీ, హ్మ్. ఈ కూలీలు కానీ, ఈ స్లాబ్ లేబర్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, ప్లంబర్ కానీ, ఈ టైల్స్ వేసే లేబర్ కానీ, వీళ్ళు వీళ్ళు వెళ్తూ ఉంటారు. ఓకే. అయితే ఒక్కొక్క ఇప్పుడు అట్లా ఆ విధంగా వీళ్ళు వెళ్తారు, చేసుకుంటారు. హ్మ్. అంటే చేసుకునేంత వరకే వీళ్ళు పని అయిపోయిందా వదిలేసినాం అన్నట్టు ఉంటుంది. హ్మ్. కానీ వీళ్ళు ఎవరు గుర్తించారు మేడం ఎక్కడ కూడా. ఇప్పుడు ఇంత పని చేస్తారు వీళ్ళు, అంటే ఆ ఒక్క రోజు వరకే చేస్తారా? లేకపోతే ఆ వర్క్ అంతా లే అయిపోయాక వాళ్ళే చేస్తారు, అయిపోయిందాకా తీసుకెళ్ళరా? చేస్తారు. హ్మ్. అయిపోయిందాక బిల్డింగ్ మొత్తం అయిపోయేదాకా ఆ, ఒకరు ఎళ్లారంటే వాళ్ళు చేస్తారు, కంటిన్యూగా వెళ్తూనే కంటిన్యూగా ఉంటారు. చేస్తారు. వేరే చేంజ్ అవ్వరు ఇంకా మధ్యలో. చేంజ్ ఏమవ్వరు, ఓకే. చేంజ్ ఏమవ్వరు. హ్మ్. ఆ విధంగా అయితే మనం ఇప్పుడు మా చైర్మన్ గారు లక్ష్మయ్య గారు, ఆయన హ్మ్. ఉద్దేశం ఏంటంటే మా జాతీయ చైర్మను, హ్మ్. మన రాష్ట్ర జేఏ సంఘాల అధ్యక్షుడు అనంతయ్య గారు, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ లేబర్ కార్మికులకు, ఈ భవన నిర్మాణ కార్మికులు, ఇతర కార్మికులు ఎవరైతేనేమి వాళ్ళకు మొత్తం నీడ గూడు లేదు అంటే హ్మ్. ఇల్లు లేదు, అట్లా చాలామంది ఉన్నారు వెనకబడిన వాళ్ళు. ఓకే. వీళ్ళకు కూడా ఇప్పుడు ఎక్కడన్నా గవర్నమెంట్ స్థలాలు ఎక్కడన్నా ఉంటే హ్మ్. వాళ్ళకు ఒక ప్లాట్లు ఇచ్చే గవర్నమెంట్ నుంచి, గవర్నమెంట్తో నా సార్ మాట్లాడి వాళ్ళకు ప్లాట్లు చేకూర్చే విధంగా కూడా ముందుకు వెళ్తున్నారు. ఆ దశలో కూడా మేము ఆ కోణాలకు కూడా ఆలోచన చేస్తున్నాడు సార్. అంటే చాలామంది ఇప్పుడు నాకుంది మేడం ఇల్లు, హ్మ్. ఇప్పుడు నా దగ్గర పనిచేసేటోళ్ళకి లేదు. ఒక లెక్క అలాంటి వాళ్ళకు అంటే వాళ్ళు సర్టిఫై చేసి ఎక్కడెక్కడ హ్మ్. మండలాలలో కానీ జిల్లాలలో కానీ వాళ్ళు ఎంతమందికి మనం అందమైన భవనాలు కడుతున్నాం, అవును. కానీ వానికి ఉండడానికి ఇల్లు లేదు. హ్మ్. ఆ దశగా వాళ్ళు ఆలోచన చేస్తున్నారు మా పెద్దలు. ఆ కోణంలో కూడా మేము గవర్నమెంట్కు రిక్వెస్ట్ చేస్తున్నాడు ఆ సార్, మా చైర్మన్ గారు. ఆ లెవెల్లో కూడా వెళ్తుంది, నడుస్తూ ఉంది. ఓకే. అది వాళ్ళకు ఇల్లు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నారు సార్. హ్మ్. ఇప్పుడు అందరూ నేను ఏమంటున్నానంటే ప్రతి కార్మికుడు, భవన నిర్మాణ కార్మికుడు కానీ, ఇతర కార్మికులు కానీ ఎవరైనా లేబర్ కార్డు ఒకటి తీసుకోండి దయచేసి. హ్మ్. మీకు అన్నీ లబ్ధి చేరే విధంగా మీకు సంక్షేమ పథకాలు ఉన్నాయి. దానివల్ల మీరు బెనిఫిట్స్ పొందుతారు. హ్మ్. మీకు చెడు మంచి జరిగినా కూడా మీకు అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. మీ ఈ అమ్మ నాన్న, తల్లి తండ్రి, పిల్లలు ఎవరైనా వాళ్ళు మీరు లేని లోటు కూడా వాళ్ళకు కనపడకుండా, మీకు ఒకరి మీద ఆధారపడకుండా బతికే బెనిఫిట్స్ ఉన్నాయి. అందులో ఖచ్చితంగా తీసుకోవాలని ఏ, ముఖ్యంగా మా నాగర్ కర్నూలు జిల్లా కార్మికులకు నేను తెలియజేది ఏమనగా, ఫస్ట్ మీరు కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు ఎవరైతేనేమి నాగర్ కర్నూలులో లేబర్ కమిషనర్ ఆఫీస్ ఉంటుంది. అక్కడ మీరు కార్డ్స్ తీసుకోవాలి. అక్కడ కాని వేళలో మాకు ఇన్ఫామ్ చేస్తే మేమే దగ్గరుండి మీకు కార్డు ఇప్పిస్తాం. లేదు అనుకుంటే కూడా మేము మన కార్మిక భవన్ నుంచి డైరెక్ట్ ఆపరేటర్ని తీసుకొచ్చి నేనే కార్డులు కొట్టిస్తాను మీకు. మీరు ఎక్కడ కూడా అదే పడవద్దు, మీరు ధైర్యం కోల్పోవద్దు. మీరు ఖచ్చితంగా లేబర్ కార్డు తీసుకోవాలి. అందరూ కూడా కార్మికులు ఎవరైనా లేబర్ కార్డు తీసుకోండి. నా నెంబర్ కూడా మీకు నేను నా ఫేస్బుక్లో కానీ నా ఇన్స్టాలో కానీ నెంబర్ కూడా డైవర్ట్ అవుతున్నది. అలాగే కూడా మన ఈ ఇంటర్లో కూడా నా నెంబర్ ఇస్తాను. 9848421343కి నెంబర్ కాల్ చేయండి. మీకు ఏ సమస్య ఉన్నా నేను ముందుంటా. మీకు కార్డులు కాకపోతే కూడా నా దృష్టి తీసుకురండి, నేను కమిషనర్ దగ్గరికి వస్తా, మాట్లాడతా. మీకు అదేవిధంగా మీకు సమస్యలు ఏదున్నా కూడా ఎక్కడన్నా మీరు నాగర్ కర్నూలు జిల్లాలో డబ్బులు పనిచేసి కూడా మీకు యజమానులు డబ్బులు ఇవ్వకపోతే కూడా నేను ముందుండి మాట్లాడతా. మీరు ఇందులో ఎలాంటి పడొద్దు. హ్మ్. మీకు కొంతమంది ఏం చేస్తారంటే పని చేయించుకొని కూలి ఎగ్గొడతా ఉంటారు. ఓకే. అంటే ఇట్లా డబ్బులు ఇవ్వకుండా కూడా ఉంటారా? అట్లా కూడా ఉన్నారు మేడం, చాలా వరకు ఉన్నారు. హ్మ్. అట్లా కూడా చాలా వరకు ఉన్నారు. అట్లా ఆ సమస్యలు ఉంటే కూడా మేము డీల్ చేస్తున్నాం. అంటే మధ్యలో ఎవరైతే కాంట్రాక్టర్ ఉంటారో కాంట్రాక్టర్ కానీ హ్మ్. యజమాని కొంతమంది చేస్తూ ఉంటారు. అట్లా అందరు చేయరు. హ్మ్. ఒకటి 100లో ఒక 10%, 5% చేస్తూ ఉంటారు. ఓకే. అంటే ఇలా ఎళ్ళినప్పుడు ఏమైనా తక్కువ డబ్బులు ఇవ్వడం గానీ, ఇలాంటివి ఏమన్నా జరుగుతుంటాయా? తక్కువ అని ఇయ్యరు మేడం. హ్మ్. పని నడుస్తూ ఉంటే డబ్బులు ఇస్తూ ఉంటారు. హ్మ్. లాస్ట్ అంటే డైలీ ఇస్తుంటారా? డైలీ మంత్లీ వీక్ ఇస్తారు, వీక్ వారం ఇస్తారు. ఇస్తారు. ఓకే. లాస్ట్ స్టేజ్లకు వచ్చేసరికి హ్మ్. సతాయిస్తారు.
ఉమ్. అంటే ఇప్పుడు ఇల్లంతా అయిపోతూ ఉంటుంది కదా, అవునవును. అయిపోయినాక లాస్ట్లో ఇప్పుడు ప్లంబర్ అతను ఉన్నాడు, ఉమ్. ఆయనకు 10-20 వేలు ఇవ్వాలి. ఉమ్. ఎలక్ట్రీషియన్ ఉన్నాడు, ఆయనకు 5-10 వేలు ఇవ్వాలి. ఉమ్. ఇట్లా ఇట్లా ఓ మేస్త్రి ఉన్నాడు, మేస్త్రికో 1,00,000-2 లక్షలు ఇవ్వాలి. ఈ సతాయిస్తూ ఉంటారు అన్నట్టు. ఓకే. అలాంటివి కొన్ని ఏమైందంటే నీకు ఇచ్చినాని నేను ఇవ్వలేదని ఇట్లా కొట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఉమ్. అందుకనే అట్లాంటివి ఉన్నా నేను ఏం చెప్తున్నా అంటే ఫస్ట్ మీరు ఏది ఉన్నా ఒక అగ్రిమెంట్ ప్రకారం ముందుకెళ్ళాలి. ఉమ్. అంటే నేను ఏమంటున్నా, ఇప్పుడు ఈ వర్క్ చేస్తున్నా, ఈ వర్క్ రేట్ ఎంత, ఉమ్. ఓకే. ఈ ఈ ఈ ప్లంబర్ చేస్తున్న ప్లంబర్కు 3 లక్షలు అవుతుంది అంటే ఒక అగ్రిమెంట్ రాసుకొని సంతకాలు పెట్టుకుంటే మీకు నీట్గా ఉంటుంది. వచ్చే పేమెంట్ కూడా మీరు డేట్ వైజ్గా రాసుకోవాలా, ఉమ్. అతని సంతకమా లేకపోతే నీ సంతకమా, ఓకే. ఏదో ఒకటి చేసుకోవాలా. ఉమ్. అట్లా ముందుకెళ్తే ఏమైందంటే రేపు గొడవలు రావు, గొడవలు వచ్చినా వాళ్ళు నిలదీయచ్చు మనం. అవును. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా అట్లా ఆ విధంగా చేసుకుంటే ఎక్కడ కూడా గొడవలు రావు. అట్లా చేసుకున్నా కూడా గొడవలు వస్తాయంటే మా దృష్టికి తేండి, ఉమ్. మేము ఉన్నాం. మీకు ఎట్లా డబ్బులు రావాలో ఆయన ఏ రకంగా ఎక్కడికి పిలిపియాలో ఏం చేయాలో మాకు అన్నీ తెలుసు. ఆ దిశగా మేము ముందుకు ఉన్నాం, మీకు అండగా ఉంటాం. ఆ విషయంలో మీరు ఎలా అధైర్యపడొద్దు. ఆ విషయంలో మీరు భయపడొద్దు, ఏం చేయొద్దు. మీకు రాకపోతే మా దృష్టికి తీసుకురండి, మేము సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాం. అంటే ఈ అగ్రిమెంట్లో ఇవన్నీ రాసుకున్నప్పుడు ఎవరైతే ఓనర్ ఉన్నారో తను కాంట్రాక్టర్ కానీ ఓనర్ కానీ సిగ్నేచర్స్ పెడతారా పెట్టమంటే? పెడతారు, ఎందుకు పెట్టరు మేడం. ఇప్పుడు ఒక అగ్రిమెంట్ ఇప్పుడు నేను కూడా సివిల్ వర్కే చేస్తాను మేడం. లేదు నేను పెట్టను, వీటికి నేను ఎందుకు పెట్టాలి, ఇచ్చేస్తానులే అలా అంటే ఏమన్నా అంటారా? అంటే చిన్న అంటే అట్లా అంటారు నువ్వు అన్నట్టు మేడం. కొన్ని అంటే ఒక చిన్న వర్కులు ఉంటే 50,000 1,00,000 అట్లా చిన్న వర్కులు ఉంటే నువ్వు అన్నట్టు అంటారు మేడం. ఇవి ఏమున్నాయి ఇంతే కదా ఇస్తానులే అని అంటారు. అందులో కూడా కొంచెం సతాయించిన వాళ్ళు ఉంటారు. కొందరేమో మాట విన, కొందరు ఏం చేస్తారంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ఇప్పుడు లేబర్ కార్డ్ అవగాహన లేనని చెప్తున్నా కదా, ఆ విధంగా ఈ పల్లెటూళ్ళకి వెళ్తాం కదా, నోటి మాటలే, కాగితాలు ఉండవు. ఇది 10 రూపాయలు మాట్లాడినాం అంతే, ఇంకా ఆయన ఇస్తుంటే ఈయన తీసుకుంటాడు. ఆ నియత్ తప్పినోడు అయితే కరెక్ట్ ఇస్తాడు, ఆ నియత్ తప్పాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మోసం చేస్తాడు. అట్లా చాలామంది, నేను ఏమంటున్నా, తమ్ముడు గారు అన్న కానీ ఎవరైనా సరే లెక్క అన్నప్పుడు ఖచ్చితంగా అగ్రిమెంట్ రాసుకోవాలి. నోటి మాటలు ఎప్పుడు పనిచేయి. మనకు ఆధారాలు కావాలిగా మేడం. ఆధారాలు ఉంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తాడు, నువ్వు ఎంత పని చేసినవరా, వాళ్ళకి వచ్చే మాటలే అవి కదా పోలీసు వాళ్ళకి, ఎంత పని చేసావని అడుగుతారు. ఇంత తీసుకున్న అగ్రిమెంట్ రాసుకున్నా, ఇంతకు మాట్లాడుకున్నా అంటాడు. నీతో కాగితం ఏమందేమో చూద్దాం అంటాడు. లేదు సార్, ఇంక నేను ఎట్లా వస్తాయి డబ్బులు అంటే మన వల్ల కూడా జరిగిన సిచువేషన్ జరిగినాయి మేడం, జరిగినాయి. మరి అవి ఎట్లా సాల్వ్ చేస్తారు? అవి ఇప్పుడు ఇక అది ఏమంటారు కదా, కర్మఫలం అంతే. ఇప్పుడు నీకు మంచిగా అడుగుతాం, ఇతన్ని మంచిగా అడుగుతాం, ఈయన చెప్పే విధాన్ని బట్టి ఎక్కువ శాతం అయితే మనం లేబర్కే సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు ఆయన విధానం బట్టి ఇప్పుడు కష్టం చేసిండు ఎప్పుడు అవ్వదాం కూడా మేడం. ఎందుకంటే వాళ్ళు పాపం ఎండకు తినక వాన ఎండ ఎర్రగా ఎండ కొడుతుంటే కూడా పని చేస్తారు. ఆడ అవ్వదం ఎందుకు, వాళ్ళు అవ్వదం ఎందుకు పడతారు మేడం. కొంతమంది వీళ్ళు కావాలని అట్లా చేస్తూ ఉంటారు. మ్యాక్సిమం అయితే ఇప్పుడు చేస్తలేరు కానీ కొంతమంది ఉన్నారు. అంటే డబ్బులు ఇవ్వకుండా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఎవరైనా? చాలా మంది ఇట్లా నేను ఇప్పుడు చెప్తున్నా కదా, ఇట్లా నోటి మాటల మీద మాట్లాడుకున్న వాళ్ళు చాలా మంది అట్లా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే తర్వాత అడిగినా కూడా ఇవ్వకుండా ఉంటారా? ఇక నీకు సాక్ష్యం లేనప్పుడు ఏం చేయాలా, మనకు సాక్ష్యం ఉండాలి కదా. అంత వర్క్ చేసి వేస్ట్, ఇంకా వేస్టే. ఇప్పుడు ఆ సమస్యలు కూడా మేము కొన్ని సాల్వ్ చేసినాం. ఎట్లా సాల్వ్ చేసినామని అంటే, నాకు 10,000 రావాలి, లేక 1,00,000 రూపాయలు రావాలి అని ఇతను అంటాడు. నేను మొత్తం ఇచ్చిన, ఆయనకి లేదని అతను అంటాడు, ఎవరు యజమాని. అట్లాంటివి కూడా 50-50 60-40 కాడికి సాల్వ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సపోజు 1,00,000 రూపాయలు రావాలి, ఈయన అంత ఇచ్చేది లేని 10,000 ఇచ్చేది ఉందని అతను అంటాడు, నాకు 1,00,000 రావాలని చేసిన అతను అంటాడు. అట్లాంటప్పుడు మనం 40కో 50కో తెగ్గొట్టి సాల్వ్ చేసిన ప్రాబ్లం ఉన్నాయి. అంటే 50,000 ఇక మరి ఏం చేస్తారా? ఇప్పుడు నేను అదే చెప్పేది, ఫస్ట్ మన కార్మికులు గుర్తించాలి ఏంటంటే, ఏ విషయమైనా కాగితం అగ్రిమెంట్ కంపల్సరీ ఉండాలి. ఇద్దరు సంతకాలు, ఇద్దరు ఫోన్ నెంబర్స్, ఒక ఇద్దరు సాక్ష్యాలు ఉంటే నీకు ఆటోమేటిక్గా నువ్వు ఎక్కడ పోతావు, ఇక ఎక్కడ పోలేవుగా మేడం. ఇక ఇటు చూపిస్తుంటుంది కదా నీకు, ఇంకెక్కడ నువ్వు వాళ్ళకు ఇవ్వకపోవడానికి కూడా ఇక ఆస్కారం లేదు, అవకాశం కూడా లేదు. ఆ విధంగా వీళ్ళు ఖచ్చితంగా తెల్ల పేపర్ అయినా సరే, ఏదో బాండ్ అనేది ఏమి అవసరం లేదు,
ఒక తెల్ల పేపర్ అయినా సరే దాని మీద ఒక ఏమైనా స్టాంప్ వేసి ఉమ్. ఆయన మీద ఆయన సంతకం పెట్టి దాని మీద అగ్రిమెంట్ ఇద్దరు సంతకాలు పెట్టి ఒక సాక్షాంతకం ఇద్దరు సాక్షాంతకాలు పెట్టుకుంటే చాలు. ఎందుకనంటే నోటి మాటలు పని చేయ మేడం. ఏదున్నా ఇప్పుడు మనకు ప్రూఫ్స్గా కావాలి జనాలకి. ఓకే. ఎవరికన్నా మనం ఏడికి వెళ్ళినా పోలీస్ స్టేషన్కి వెళ్ళని ఇంకొక దగ్గరికి వెళ్ళని ఇంకొక పంచాయతీ అయినా ప్రూఫ్స్ ఉండాలి. ప్రూఫ్స్ ఉంటేనే మనం మాట్లాడగలుగుతాం. అవును. ఆ దిశగా వాళ్ళు ఇది ఒక్కటి చేసుకోవాలి. లేబర్ కార్డు కంపల్సరీ తీసుకోవాలి. నేను ఇందాక చెప్పినట్టు నాగర్కర్ లేబర్ ఆఫీస్ ఉంటుంది, ఉమ్. అక్కడ తీసుకోవాలి. అక్కడ ఓకే. కాని వేళ కూడా మాకు ఇన్ఫార్మ్ చేయండి, మేము మాట్లాడతాం వచ్చని కూడా చెప్తున్నాను. నా నెంబర్ కూడా ఇచ్చినాను. ఉమ్. ఓకే ఓకే అండి. నమస్తే.